परलोक निवासायाय नमो नमः। गोत्रोभवस्य पगडिपाल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु रामकृष्णయ్య नामधेयस्य श्रीलक्ष्मी नाम्ने अम्मा नान्न नदुల पुण्यक्षेत्र सन्निधौ रामकृष्णయ్య श्रीलक्ष्मी गार्ल ज्ञापकार्थ संदर्भेन महालय पक्ष संदर्भेन पुष्पपूजा करिष्ये। ओं श्री महापरलोक निवासाय नमो नमः। आवायामि स्थापयामि पूजयामि। ओं श्री महापरलोक निवासाय नमो नमः। वज्ररत्न गजक सिंहासनं समर्पयामि। पादयो पाद्यं समर्पयामि। हस्तयो अर्घ्यं समर्पयामि। मुखयो आचमनीयं शुद्धोदकं समर्पयामि। वस्त्रं समर्पयामि। उत्तरीयं समर्पयामि। श्रीगन्धान् धारयामि। हरिद्वार चूर्ण कुंकुम विलेपनं समर्पयामि। पुष्पाञ्जन पुष्पमालान् नमस्सुमाञ्जल समर्पयामि। ओं श्री महापरलोक निवासाय नमो नमः। धूपं నమస్కారం అండి। యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 14/9/2025 సంవత్సరమున బోరబండ హైదరాబాద్ వాస్తవ్యులు కీర్తిశేషులు రామకృష్ణయ్య గారు శ్రీలక్ష్మి గార్ల జ్ఞాపకార్థ సందర్భంగా మహాలయ పక్షం సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు కూతుర్లు మారుతిదేవి గారు పార్వతి గారు, అదేవిధంగా కుమారుడు కోడలు ప్రసాద్ అరుణ గారులు, మనవన్లు పవన్ ధనుష్ మరియు వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అన్నదానం అందించారు। కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెళ్ళవేళ్ళ వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కీర్తిశేషులైన రామకృష్ణయ్య శ్రీలక్ష్మి గారుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు। పేరు మారుతిదేవి। మేము బోడబండ నుంచి వచ్చాను। నాన్నది సంవత్సరికం ఉంది, అందుకు ఆ సంవత్సరికం చేయడానికి వచ్చాను। అనాథులకి అన్నదానం చేయడానికి శంకర్ గురూజీ గారిది బాగా నచ్చింది। ఇక్కడ ప్రతిసారి వస్తూ ఉంటాం మేము। అనిత మేడం కూడా బాగా మెయింటెనెన్స్ చేస్తారు। ఇక్కడ గురూజీ గారు మేడం గారు బాగా చూస్తారు, ఇక్కడ బాగా చేసుకుంటారు మనుషుల్ని। చాలా బాగా అనిపించింది, ప్రతిసారి రావాలా అనిపించింది। నేను ఇది 3వ సారి రావడం ఇక్కడికి। నాకు చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది। అందరికీ అన్నదానం చేస్తుంటే మంచిగా అనిపించింది, 10 మందికి వడ్డిస్తూ ఉంటే పెడుతూ ఉంటే। అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము। ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది। ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు।
దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.